హలో ఆల్, నేను అనుకున్నట్టు రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నా కదా. సో అందుకే ఇదొక లాంగ్ వీడియో. నా సండే వ్లాగ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను సండే మొత్తం ఎలా స్పెండ్ చేస్తానో చూసేయండి. ఇఫ్ యూ ఆల్ వాచింగ్ మై వీడియో ఫర్ ది ఫస్ట్ టైమ్, ఐ మే కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, డైలీ వ్లాగ్స్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నా ఈ వ్లాగ్ మొత్తం చూసేసి నచ్చితే లైక్ చేసి, మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి కదా. సో మార్నింగే నా హాట్ వాటర్తో డే స్టార్ట్ అవుతుంది. ఇంకా హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇక్కడ మమ్మీ నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇడ్లీ, నాకు అసలు ఇడ్లీ అంటే అసలు నచ్చదు, బట్ చట్నీ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. సో దానికోసమైనా ఇడ్లీ తింటుంటా. చట్నీలో మాత్రం ఆనియన్, పుట్నాల పప్పు, కొంచెం జీలకర్ర వేసి మాత్రం పచ్చడి ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఒకవేళ కంప్లీట్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా చట్నీ రెసిపీ అయితే షేర్ చేస్తా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇక్కడ నేను మమ్మీ కోసం అయితే టీ పెడుతున్నా. యాక్చువల్గా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే పెద్దగా అసలు చాలా రిలాక్స్ మోడ్లో ఉంటాయి. ఎవరైనా అంతే కదా, మ్యారేజ్ తర్వాత పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా రిలాక్స్ మోడ్లో ఉంటాం కదా. సో సేమ్ నేను కూడా అంతే. బట్ కుకింగ్ దగ్గర మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంటా. నాకు ఎందుకంటే కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన కుకింగ్ అయితే అసలు వదలను. అక్కడ కూడా చిన్న చిన్న వంటలు చేస్తూ ఉండాలా. అవును, ఇంతకీ మీరు ఎంతమందికి బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగడం అలవాటు కమెంట్ చేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగడానికి ఇష్టపడతా ఎక్కువగా. ఆ తర్వాత మమ్మీ ఆ రోజు చికెన్ బిర్యానీ చేద్దామంది. సో ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. బిర్యానీని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు, బట్ నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ఇంక ఇక్కడ మ్యారినేషన్ అయితే చేస్తున్నాను. 1 kg చికెన్ తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాం. మీ క్వాంటిటీ తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ 1 kg చికెన్ కాబట్టి నేను 2 tablespoons ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే సేమ్ క్వాంటిటీ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా. గరం మసాలా ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిందే యాడ్ చేస్తే టేస్ట్ మనకి చాలా బాగా వస్తుంది. సో ఇంకా ఆ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇంకా కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నా. సో ఇంకా ఈ చికెన్ అంతా మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1.5 hour అయితే నేను రెస్ట్ ఇస్తాను. టైం ఉంటే కొద్దిగా ఎక్కువసేపే పెడతా, బట్ టైం బట్టి ఒక 1.5 hour అయితే కంపల్సరీ పెడతాను మ్యారినేషన్ అయితే. సో అలా మ్యారినేషన్ పక్కన పెట్టేశాక నేను ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ అయితే మొత్తం చూపించలేదు, ఎందుకంటే నాకు వీడియో షూట్ చేసేంత టైం అయితే లేకుండే. సో ఇంకా మ్యారినేషన్ తర్వాత డైరెక్ట్ బిర్యానీ చూసేయండి మీరు. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే, టేస్ట్ చాలా బాగుండే. మీకు కనుక ఒకవేళ డీటెయిల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఒక లాంగ్ వీడియో మొత్తం బిర్యానీ పెడతాను, డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో మనం మ్యారినేషన్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే బిర్యానీ టేస్ట్ అంత బాగా వస్తుంది నేను నమ్ముతా. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 3 kgs అరౌండ్ వరకు అయితే బిర్యానీ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు బిర్యానీని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. ఇది నా స్టైల్లో దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. రెసిపీ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే చేయడానికి ట్రై చేస్తా. స్టార్టింగ్లో నాకు బిర్యానీ ప్రిపేర్ చేయడం చాలా టఫ్ అనిపించిండే, బట్ చేస్తూ 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 ఏదైనా ఈజీ అయిపోతుంది కదా. అలా ఇప్పుడు ఎన్ని కేజీస్ ఆఫ్ బిర్యానీ అయినా చాలా ఈజీగా చేసేయగలుగుతున్నా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇంకేముంది, బిర్యానీ అయిపోగానే సండే రోజు స్పెషల్ లంచ్. ఇలా నేను మమ్మీ అయితే లంచ్ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకేముంది, లంచ్ అయిపోగానే ఇంకా నా కోసం అని ఒక డైట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను రెగ్యులర్గా డైట్ విషయంకి అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. సో అలా ఈరోజు డైట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఇది నాకు. సో ఇందులో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, వాము, ఇంకా అలాగే సోంపు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. కరెక్ట్ 100 grams అయితే తీసుకున్నాం. సో మీరు ఏదైతే క్వాంటిటీ తీసుకుంటున్నారో సేమ్ క్వాంటిటీ 3 మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో నేను అలానే 3 క్వాంటిటీస్ అయితే మెయింటైన్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఆల్రెడీ మీకు ఎవరైనా తెలిసే మాత్రం కమెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది ఎట్లా వర్కౌట్ అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటా. దీన్ని యూజ్ చేసి అయితే ఇప్పుడు జస్ట్ ఒక 3-4 days అయితే అవుతుంది కాబట్టి స్లైట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంకా ప్రాపర్గా రిజల్ట్స్ చెప్పాలి అంటే మాత్రం కొంచెం టైం కావాలి. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడం ట్రై చేస్తాను. సో అలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే 100 grams అయితే తీసుకున్నా. ఆ తర్వాత దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసుకోవాలి. లైట్గా మంచి మనకు ఒక అరమో వస్తుంది అది ఫ్రై చేస్తుంటే. ఆ అరమో వచ్చేంత వరకు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. అవి ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. ఇలా నేను జీలకర్ర, వాము, ఇంకా సోంపు సపరేట్ అయితే ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఇక్కడ. దీని రిలేటెడ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా తెలుసుకోవాలంటే మాత్రం కమెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి కనుక్కొని మరి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ ట్రై చేస్తే మాత్రం మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కమెంట్ చేయండి, సో దట్ అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్దర్గా. సో అలా ఇక్కడ నేనైతే అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే. మీరు స్టవ్ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా మాడిపోతాయి.
సో అలా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న సపరేట్. మేక్ షూర్ మీరు సపరేటే ఫ్రై చేసుకోండి. అన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకుంటే మంచిగా వేగవు అన్నీ కలిపి. సో మీరు అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకొని ట్రై చేయండి. సో ఇలా నేను ఫ్రై చేసుకొని ఇంకా సన్నగా పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. దీన్ని మనము ఎర్లీ మార్నింగ్ తినేసి డైరెక్ట్ ఒక స్పూన్ తినేసి వాటర్ తాగినా ఓకే, లేదంటే మీరు వాటర్లో మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. ప్రెజెంట్ అయితే నేను డైరెక్ట్గా ఒక స్పూన్ తినేసి వాటర్ అయితే తాగుతున్నా. ఒక 3-4 డేస్ అవుతుంది కాబట్టి నాకు ఏమంత చేంజెస్ ఇంకా ప్రెజెంట్ అయితే లేదు, బట్ కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ పౌడర్ మనకి డైజెషన్కి, అలాగే ఉమెన్స్కి అయితే మెన్స్ట్రల్ సైకిల్కి, ఇంకా ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకైతే చెప్తున్నాను కదా 3-4 డేస్ అవుతున్నా కూడా స్లైట్ చేంజెస్ అయితే అనిపిస్తుంది బాడీలో. సో మీరు కూడా కావాలంటే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియోకి. ఇంతకీ మీకు నా వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.